Today our sum is solve 4 into d square y by dx square minus 4 into dy by dx plus y is equal to 0. ఇది ఏ ఫామ్లో ఉంది? డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. కాబట్టి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్ నోట్ చేసేసి దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా కన్సిడర్ చేసేసాం. అండ్ దానికి ఆపరేటర్ ఫామ్ని కట్టాము. నేను నిన్న చెప్పాను కదా, డి బై డిఎక్స్ వాల్యూ క్యాపిటల్ డి. కాబట్టి ఆపరేటర్ ఫామ్ ఎలా కడతాము? 4 ఇంటూ డి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ డి ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇది ఈక్వేషను ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంది. కాబట్టి ఇందులో ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి? ఇది కదా. సో ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 4d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 1. అయితే దీన్ని బట్టి మనం యాక్సిలరీ ఈక్వేషన్ని ఫైండ్ చేస్తాము. సో యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఈ డి ప్లేస్లో ఎమ్ రాసేయడమే. అంటే ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఎంత? 4d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 1. సో ఎఫ్ ఆఫ్ ఎమ్ వాల్యూ ఎంత? 4m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ ఇది. అయితే ఈ మైనస్ 4mని మనము ఫ్యాక్టర్స్ ఎలా విడదీయచ్చు? మైనస్ 2mగా విడదీయచ్చు. చూడండి, 4m స్క్వేర్ ఇంటూ 1 4m స్క్వేర్, మైనస్ 2m ఇంటూ మైనస్ 2m అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 m ఇంటూ m స్క్వేర్. సో 4m స్క్వేర్ మైనస్ 2m మైనస్ 4m. సో ఫ్యాక్టర్స్ మనము ఈ ఈక్వేషన్కి విడదీయగలం కాబట్టి ఇలా విడదీశాను. ఆ తర్వాత 2mని కామన్ తీసాను. సో 4m స్క్వేర్లో 2m కామన్ తీస్తే ఇక్కడ 2m మిగిలింది. మైనస్ 2mనే కామన్ తీసాను కాబట్టి 1. ఇక్కడ మనం ఏ పార్ట్ అయితే, అంటే ఇక్కడ కామన్ తీసుకోగా ఇక్కడ ఏ పార్ట్ అయితే వచ్చిందో ఇక్కడ అదే పార్ట్ రావాలి కాబట్టి ఇక్కడ మైనస్ 1 అయితే కామన్ తీసాను. అండ్ 2m మైనస్ 1 అనే ఇది ఈక్వేషన్ ఈ మధ్యలో ఉన్న ఈ టర్మ్, ఈ రెండు టర్మ్కి సపరేట్గా 0కి ఈక్వల్ చేశాను. ఆ తర్వాత m వాల్యూ అలా రూట్స్ కట్టి అలా m రూట్స్ని ఫైండ్ చేశాను. అయితే ఇక్కడ ఏమొచ్చింది? m వాల్యూ రెండు 1/2లే వచ్చాయి. అంటే m1 వాల్యూ m2 వాల్యూ రెండు ఈక్వల్లే వచ్చాయి. నిన్న చెప్పిన ఫార్ములా నుంచి తీసుకుంటే m1 వాల్యూ m2 వాల్యూ రెండు ఈక్వల్ వచ్చాయి. కాబట్టి నోట్ 2లో ఉన్న ఫార్ములా నుంచి మనం ఎలా రాసుకోవచ్చు? y ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ mx ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ ఆఫ్ m3x ప్లస్ c4 ఇంటూ ఈ పవర్ ఆఫ్ m4x ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ cn ఇంటూ ఈ పవర్ ఆఫ్ mnx. మనకి అన్ని m వాల్యూస్ రాలేదు. వచ్చినవి ఏంటి? 2m, m1 వాల్యూ m2 వాల్యూ మాత్రమే వచ్చింది. అవి కూడా రెండు ఈక్వల్ అయిపోయాయి. అంటే m1 ఈజ్ ఈక్వల్ టు m2 వచ్చింది. కాబట్టి మనం దాని జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తామంటే, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ అని చెప్పేసి y ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ సేమే వచ్చింది కాబట్టి 1/2 ఇంటూ x. ఇది ఫైనల్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.